గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నీ కుమార్ దామిరా. ముందు హెడ్లైన్ చూద్దాం. బొగ్గు గనుల స్కామ్ నుంచి దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్ సర్కారు అపసోపాలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు విచారణకు రావాలని హరీష్ రావుకు సిట్ నోటీసులు. చీకటి ఒప్పందం లేకుంటే కిషన్ రెడ్డి స్పందించి సిబిఐ విచారణ జరిపించాలి. నైనీతో పాటు సింగరేణి టెండర్లన్నీ రద్దు చేయాలని హరీష్ రావు డిమాండ్. సీఎం రేవంత్ బాంబారది సృజన్ రెడ్డి స్కామ్ బయటపడడంతోనే వణుకు. కేసులెన్ని పెట్టినా వదలబోమన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రభుత్వ పెద్దలు నేతల అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు పూటకో డ్రామా. 2 ఏళ్లుగా డైవర్షన్ పాలిటిక్స్ ని నమ్ముకున్న రేవంత్ ప్రభుత్వం. నైనీ బ్లాక్ బొగ్గు గనుల్లో ఏటా వచ్చే 1600 కోట్లపై పెద్దల కన్ను. ముఖ్య నేత మంత్రుల లెక్కలు తేలకపోవడంతో ముదిరిన పంచాయతీ. తెలంగాణలో మళ్లీ జెండా పాతేందుకు ఆంధ్ర నాయకుల కుట్రలు. రేవంత్ రెడ్డి సహకారంతో మళ్లీ దుకాణం తెరిచేందుకు టీడీపీ ఎత్తులు. 6 గ్యారంటీలేవి, ఇందిరమ్మ ఇల్లు ఎక్కడా? 2 ఏళ్లకు గుర్తొచ్చామా? మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ నిలదీస్తున్న ప్రజలు. రాష్ట్రంలో ఇండస్ట్రియల్ ఎస్టేట్లపై గద్దల్లా వాలుతున్న కాంగ్రెస్ నేతలు. పరిశ్రమలు పెట్టేందుకు ముందుకొచ్చిన వారి నుండి కోట్లు వసూలు.